మదర్స్ గురించి వాళ్ళ పిల్లలు ఏం చెప్తారు అనేది వాళ్ళ నోటితోనే మనం విందాం ఇప్పుడు. సో మీ పేరు చెప్పండి. మై నేమ్ ఇస్ స్నేహ. స్నేహ. సో ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది. ఇక్కడ ఏం ఎగ్జామ్ రాసిరు? మాకు ఇప్పుడు ఇంటర్నల్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఫైనల్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. సో మీ ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటారు? మా మమ్మీ, మా డాడీ, నేను, మా సిస్టర్. సో ఫస్ట్ మీ మదర్స్ డే స్పెషల్గా మీ మమ్మీకి మీరు ఒకసారి హ్యాపీ మదర్స్ డే మ్యామ్. సో నేను మీ మమ్మీ కోసం కొన్ని చిన్న క్వశ్చన్స్ అడుగుతా, వాటికి ఆన్సర్ చేస్తారా? నీకు ఎక్కువగా ఎవరు ఇష్టం? అమ్మ ఇష్టమా, డాడీ ఇష్టమా? ఇద్దరు ఇష్టం. అంటే బాగా ఎక్కువ ఎవరు ఇష్టమా? అంటే మమ్మీ ఇంట్లో హెల్ప్ చేస్తుంది, డాడీ బయట సపోర్టివ్గా ఉంటారు. ఇద్దరు బోత్ ఆర్ ఈక్వల్ అంటావా? సో మీ చెల్లెలు ఉంది అంటున్నారు కదా, ఇంట్లో చెల్లె మీద గారాబం ఎక్కువ చేస్తారా, మీ మీద ఎక్కువ గారాబం చేస్తారా? అంటే ఎక్కువ మటుకైతే మా సిస్టర్ పుట్టక ముందుకు నా పైన ఉండే, ఇప్పుడు మా సిస్టర్ పుట్టిన తర్వాత ఇంకా ఇప్పటికైనా ఈక్వలే ఉంటారు. కాకపోతే ఎప్పుడైనా చిన్న చిన్న అయినప్పుడు మా చెల్లెకి సపోర్ట్ చేస్తారు. సో మీ బ్రదర్స్కి ఎక్కువ ఎవరు ఇష్టం? మీ చెల్లి ఇష్టమా, నువ్వు ఇష్టమా? అంటే గొడవలు పెట్టుకున్నప్పుడు అయితే ఫస్ట్ నన్నే కొడుతుంది మమ్మీ. ఎందుకంటే నేనే పెద్ద కాబట్టి నేను అర్థం చేసుకోవాలని చెప్పేసి మమ్మీ ఫస్ట్ నన్నే కొడుతుంది. మా చెల్లెకి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. డబ్బులు ఎక్కువ ఎవరు ఇస్తారు? మీ మమ్మీ ఇస్తారా, డాడీ ఇస్తారా? నీకు అడిగినప్పుడు అలా మా డాడీ ఇస్తారు. డాడీ ఇస్తాడా? డాడీ ఇస్తాను నువ్వు? ఓకే. మీ మదర్కి ఎప్పుడైనా ఐ లవ్ యూ అని చెప్పినావా? అంటే నీ మీద మీ మమ్మీ మీద ప్రేమ నువ్వు చూపించినావా ఎప్పుడైనా? మమ్మీ మీద ప్రేమ చూపించాలంటే ఏదో ఒక పని చేయాలి ఇంట్లో. అట్లా చూపిస్తేనే మా కూతురికి నా పైన ప్రేమ ఉంది అని చెప్పేసి నమ్ముతుండే. మీ మమ్మీని ఏమని పిలుస్తుంది ఇంట్లో? మమ్మీ అని పిలుస్తుంది. మమ్మీ అనే పిలుస్తుందా? చిట్టి అని పిలుస్తుంది. చిట్టి అని పిలుస్తుందా? నేను మీ మమ్మీ ఎప్పుడైనా కొట్టారా? చాలా సార్లు. ఏం చేసినా చిన్నప్పటి నుంచి తినడంతో కొడుతుంది. స్టార్ట్ చేసినప్పటి నుంచి డ్రెస్సింగ్ సెన్స్ నుంచి ఇప్పటికీ కొడుతూనే ఉంటాం మమ్మీ. కొడుతూనే ఉంటారు. దాన్నే నేను లవ్ అనుకుంటా. మీ మదర్తో జరిగిన స్వీట్ మెమరీస్ ఏమైనా గుర్తున్నాయా? మా మదర్తో స్వీట్ మెమరీస్ అంటే మేము ఇప్పుడు ఇది బెస్ట్ మూమెంట్ మదర్ తోటి అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే మేము ఎప్పుడు వెళ్ళినా అని మేము మా ఫ్యామిలీ మాత్రమే వెళ్తున్నాం. మేము మా డాడీ ఇద్దరు ఒకటే దగ్గర ఈక్వల్ ఉంటాం, ఒకటే లాగా షేర్ చేస్తారు. ఇంకా సపరేట్ వెళ్ళి స్వీట్ మెమరీస్ అనేటివి ఏం లేవు. మీ చెల్లెలు మీ మీద చాలా ఎక్కువ చెప్తుందా? చాలా, మమ్మీ తోటి డాడీ తోటి చాలా చాడీలు చెప్తుంది. నా పైన చాడీలు చెప్పి కొట్టేయడమే ఆమెకి ఒక్కొక్కసారి పని పెట్టుకుంటది, ఒక్కొక్కసారి బాగానే ఉంటది. మీ మదర్ గురించి 1 word లో చెప్పాలి, ఏం చెప్తారు? మా మదర్ గురించి 1 word లో, ఒక్క పదంలో చెప్పాలి. పైనకి కోపంగా కనిపించిన లోపల ప్రేమ ఉంటుంది. సూపర్ సూపర్ సూపర్. సో మీ డాడీ గురించి ఒక 1 word లో చెప్పండి చూద్దాం. అన్ని మమ్మీకి నా డాడీ గురించి చెప్పాలి కదా. అవును, మా డాడీ గురించి లోపల ప్రేమ ఉన్నా కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. అంతేనా? సో సూపర్ సూపర్. మీ మదర్ ఇంట్లో పనులు ఎవరికి ఎక్కువ చెప్తుంది? మీ చెల్లికి చెప్తుందా, నీకు చెప్తుందా? ఇద్దరికి చెప్తుంది, కానీ మేము చెయ్యం. సో మీ మదర్ చూస్తున్నారు అక్కడ, మీ మదర్కు ఏం చెప్పాలనుకుంటారు అక్కడ మన ఛానల్ ద్వారా? మమ్మీ, నువ్వు నన్ను ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా నాకు నీ మీద ప్రేమ ఉందా అని తెలుసు మమ్మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మమ్మీ. పేరు? ప్రశాంత్. ప్రశాంత్? ప్రశాంత్ నీలా? ప్రశాంత్ యాదవ్. సో స్టూడెంట్ అయితే నువ్వు? అవునా. ఎట్లా రాసినావు ఎగ్జామ్? బాగానే రాసిన. ఎగ్జామ్కి వచ్చిన లాగా లేవే నువ్వు? మళ్ళీ క్యాజువల్ వచ్చినావు అన్న, ఇంటర్నల్స్ కదా. నీకు కాలేజ్లో ఎవరు ఇష్టం? టీచర్స్ ఎవరు ఇష్టం బాగా? ఏ సబ్జెక్ట్ టీచర్ ఇష్టం? సబ్జెక్ట్లో అంటే ఫస్ట్ టైంలో BOM మ్యామ్ ఉండే, ఒక మ్యామ్ గౌతమ్ మ్యామ్. అంటే ఆమె మంచిగా చెప్తుండే. ఫేవరెట్ టీచరా? ఫేవరెటా? గుడ్ గుడ్ గుడ్. ఇంకా మీ మదర్ గురించి ఏమైనా చెప్తావా? మదర్ గురించి చెప్పాలంటే నాకు వర్డ్స్ లేవు అసలు చెప్పాలంటే. ఆమె నాకు చూపించిన ప్రేమ అంటే దానికి మించి ఇంకా నేను చూపిస్తామని. ఏ విధంగా చూపించాలనుకుంటున్నాం మీ మమ్మీకి రిటర్న్ లో? అంటే చిన్నప్పటి నుంచి ఇంతగానం పెంచి ఆమెకి మనం ఇంతగానం పెద్ద చేసిందంటే ఆమె వల్లనే కదా అన్న.
ఇక ఆమె అంతగానో ప్రేమ చూపించినప్పుడు ఇప్పుడు మనం నిలబడాలి ఆమె వెనకాల మనం. జాబ్ చేస్తే మీ తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతారు మరి. పోలీస్ ఆఫీసర్. అమ్మ చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, మీ కొడుకు పోలీస్ ఆఫీసర్ అవుతారంట, మిమ్మల్ని సంతోషంగా చూసుకుంటాడు. ఖచ్చితంగా అవ్వాలి మరి. ఖచ్చితంగా అయితే మదర్ డే రోజు నువ్వు మీ మమ్మీకి మాటిస్తున్నావా? ఓకే. సో మీ డాడీ గురించి చెప్పు బ్రో. మా డాడీ గురించి చెప్పాలంటే నాకు ఒక పెద్ద సపోర్టర్ మా హీరో, మా డాడీ. నాకు ఇన్స్పిరేషన్ మా డాడీ. మీ డాడీతో ఏమైనా స్వీట్ మెమరీస్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి నా దగ్గర అయితే. ఎట్లా అంటే నాకన్నా లవ్ నేనేమో మా డాడీ ఫుల్ ఇష్టపడతాను, నన్ను ఇష్టపడతాడు. ఎందుకంటే మా డాడీ మా చెల్లెని ఇష్టపడతాడు ఎక్కువ. చెల్లె వాళ్ళంటే ఇష్టం చాలా. మా మమ్మీకి ఏమో నేను ఇష్టం. ఇక అట్లా ఏది తీసుకున్నా అని ముగ్గురికి ఇయ్యాడు, వాళ్ళిద్దరికి ఇచ్చినాక నాకు ఇస్తాడు తర్వాత. ఇక దాంట్లో అట్లానే ఏం బాధపడ, ముగ్గురం ఒకటే ఆయనకి. ఇక మా డాడీకి ఇష్టం ఉండకపోయినా నాకు ఇష్టం మా డాడీ. మీ మమ్మీ ఇంట్లో ఎప్పుడన్నా పనులు చేయించిందా? జాడు కొట్టడం, వాళ్ళు బాసలు తెప్పించడం? అయ్యా ఇంట్లో మా మమ్మీ వాళ్ళు లేనప్పుడు అప్పుడప్పుడు చేపిస్తాడు. ఏదైనా అలవాటే కదా, ఊరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా. చెల్లి చేస్తుంది పని చేస్తుంది ఇంట్లో అందరు చేస్తారు. థ్యాంక్ యూ బ్రో. మీ మమ్మీ ఒకసారి హ్యాపీ మదర్స్ డే మమ్మీ, లవ్ యూ. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. మీ పేరు? శ్రీకళ. శ్రీకళ, ఫేస్ లో మంచి కళ ఉంది. ఓకే. సో మదర్స్ డే సందర్భంగా మీ మదర్కి ఫస్ట్గా ఒకసారి విష్ చేయండి. సో హాయ్ మమ్మా, ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ అండ్ ఐఎమ్ వెరీ లక్కీ దట్ ఐఎమ్ యువర్ డాటర్ అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. మీకు మీ మదర్ బాగా ఇష్టం అనుకుంటా? ఆఫ్ కోర్స్ ఎవ్రీవన్ లవ్స్ దేర్ మామ్. అదే ఫేస్ లో కనిపిస్తుంది అలా అనేది. ఇంట్లో ఎవరు ఎక్కువ గారాబం చేస్తారు? నేను మమ్మీ చేస్తారా, డాడీ చేస్తారా? అన్నయ్యలు చేస్తారా? ఓకే. ఎంతమంది ఉన్నారు అన్నయ్యలు? ఇద్దరు తమ్ముళ్ళు. యాక్చువల్లీ మన జాయింట్ ఫ్యామిలీ, సో అందరం ఒక దగ్గర ఉంటాం. చెల్లి లేదా నీకు? లేదు. ఓ లక్కీ అయితే నువ్వు. చెల్లి ఉంటే ప్రతి దాంట్లో లొల్లిలు అయితే ఉంటాయి కదా. అంతే. సో చెప్పండి, మీ మదర్ గారి గురించి ఒక 1 word ఏమైనా చెప్తారా? దగ్గర మా మమ్మీ అని కాదు, బట్ ఆల్ మదర్స్ ఆర్ గ్రేట్ ఫస్ట్లీ. సో వాళ్ళు లేకపోతే రియాలిటీలో ఎవరం లేవు. వాళ్ళు ఎన్ని సాక్రిఫైస్ చేసి మనం ఈ స్టేజ్ ఉన్నామని మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. డాడీ గురించి ఏం చెప్తారు మరి? డాడీ ఈజ్ ఎవ్రీథింగ్ వరల్డ్. ఇంకా సూర్యుడివి నా చంద్రుడివి నా. సో మీ అన్నయ్యల గురించి వాళ్ళు కూడా చూస్తుంటారు కదా? అన్నయ్యలు ఇంకా ఒకటి పర్టికులర్ గా చూస్ చేయలేము. సో అందరు సపోర్ట్ ఉంటుంది ఫ్యామిలీలో అట్లా. సో ఇంట్లో బాగా అల్లరి చేస్తావు అయితే నువ్వు? బాగా చేస్తావు. గుడ్ స్టూడెంటా మీరు? స్టూడెంట్, డిగ్రీ ఫైనల్ ఇయర్. సో ఇంకా మీ మమ్మీ తోటి ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటా? ఒక బెస్ట్ మెమొరీ ఏదన్నా మీ మమ్మీ తోటి జరిగింది? మమ్మీతోని నాకు తెలిసి అన్ని మెమొరీస్ బెస్ట్ మెమొరీసే. బట్ స్టిల్ నన్ను చిన్నప్పుడు హాస్టల్లో జాయిన్ చేసేది మమ్మీ వాళ్ళు, చిన్నప్పుడే ఇంకా స్కూలింగ్ టైంలోనే. అండ్ దెన్ అప్పుడు ఉండిపోయినా ఇంకా ఫైన్ డే ఇట్లానే కొంచెం డిగ్రీకి వచ్చిన తర్వాత ఫ్యామిలీ డిన్నర్ అవుతుంటే నేను ఇక అంత భారమైన మమ్మీ అప్పుడే హాస్టల్ వేసేసారు అండ్ అన్న సెకండ్ అసలు ఫ్యామిలీ మొహాలు చూడాల్సింది. అందరూ ఇంకా లైక్ ఎడ్జ్ దగ్గర ఉండి కొంచెం అయితే ఏడుస్తుండే, అది రిగ్రెట్ అవుతా. బట్ మా మమ్మ ఉండి ఏం చేసినా మీ మంచిగా ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి మా మమ్మ. అంతే కదా మరి, పేరెంట్స్ ఏం చేసినా పిల్లల మంచి కోసమే కదా. సో నువ్వు పాటలు పాడడం వచ్చా? మీ మమ్మీ కోసం ఒక పాట ట్రై చేయాలి. వెరీ బ్యాడ్ వాయిస్. ఓకే. వన్స్ మళ్ళీ ఒకసారి మీ మమ్మీకి హ్యాపీ మదర్స్ డే మమ్మ, ఐ లవ్ యూ. మీ మమ్మీ దగ్గర ఫోన్ ఉందా? ఒకసారి కాల్ చేసి అడ్వాన్స్ హ్యాపీ మదర్స్ డే అని చెప్పాను. అది యాక్చువల్ గా మమ్మీ వర్క్ చేశారు, సో మమ్మీకి స్కూల్లో అలా ఉండదు ఫోన్, మమ్మీ స్కూల్లో ఉంటారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అదే మీ పేరు? చింటూ. చింటూరా? చింటూ మోడల్ అంటారు మీదే? చింటూ కాదా? డబ్బులు ఎవరు ఇస్తారు? మమ్మీ ఇస్తుందా లేకపోతే డాడీ ఇస్తుందా? డాడీ మమ్మీకి ఇస్తాడు, మమ్మీ నాకు ఇస్తాడు. ఓ ఆ విధంగా ఇస్తాడు. డైరెక్ట్ ఇస్తే చెడిపోతే వాళ్ళ? డైరెక్ట్ ఇస్తే ఓకే. మీ మమ్మీ డాడీకి కాలేజ్కి వెళ్తున్నా అని చెప్పేసి బంక్ కొట్టి ఎక్కడికైనా పోయిన సందర్భాలు? అట్లేం లేదు, పోతే సినిమా పోతున్నా అని చెప్పేసి చెప్తా. ఏం లేదు, అట్లేం లేదు. మా డాడీ ఏం చెప్పవు? ఎట్లా అబద్ధాలు అయితే ఏం చెప్పవు? ఇంట్లో జెన్యూన్ ఉంటావు?
ఓకే. ఏదంటే చెప్తాయి పైసలు ఇవ్వాలి అదే. మీరు ఎవరికి తెలియకుండా క్రేజీ థింక్ ఏదైనా చేసినా షేర్ చేసుకోండి. అంటే ఇంటర్నా కాలేజ్ ఆఫీసులో ఉన్న పెద్ద సుత్తిల్ బాంబు తెలుసు, అది అప్పట్లో డిబార్ అయ్యి ఇట్లా పెద్ద స్టోరీ అయిపోయింది. లాస్ట్ టైం అన్నారు స్కూల్ అన్నా లేదా కాలేజ్? ఇంటర్ కాలేజ్ స్టార్టింగ్. అంటే మార్నింగ్ మేము బ్యాంక్ తొందరగా వస్తుండే, సుత్తిల్ బాంబు పెట్టి వాడు పైన మేడం ఉంటే నేను చూసుకోలేదు. మేడం ఏమన్నారు మరి? మేడం ఏమన్నది కంప్లైంట్ ఇచ్చి మా కెమెరాలో దొరికించింది డిబార్ అని. ఫ్రీడమ్ ఉందైతే ఇంట్లో నీకు మస్తు మంచిగా చూసుకుంటాం. సో ఒక ముక్కల మీ డాడీ గురించి ఏం చెప్తున్నావు? ఆయన ఉన్నందుకే నేను ఉంటా కదా, ఆయన ఉన్నందుకే అంతే అంటావా? ఎప్పుడన్నా కొట్టిన సందర్భాలు ఉన్నాయా? మస్తు. మమ్మీ చీపులు తిరిగేసేప్పుడు కొట్టిందా? అదే మరి చిన్నగా ఉన్నప్పుడు కొడుతుండేది. ట్యూషన్ పోనా అంటే ఇక కొట్టి పంపిస్తుండే స్కూల్ పోనాడు. వేరే విషయంలో అయితే కొట్టాలి. ఒకసారి లైవ్ లో మీ మమ్మీకి కాల్ చేసి మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ అని చెప్పి ఏమంటారు రియాక్షన్? అరే చెల్లి దగ్గర ఉంటుంది ఫోన్ ఇప్పుడు చెల్లి దగ్గర ఉంటుంది, మమ్మీ దగ్గర. ఓకే. సో ఇంకా మీ మమ్మీ షేర్ చేసుకుంటున్నా ఈ సందర్భంగా. ఓ సో స్వీట్ ఆఫ్ యూ. సో నీ పేరు చెప్పు. నా పేరు సంధ్య. సంధ్య. బాగా కొట్లాడ పెట్టుకుంటావా? చాలా. ఎవరు గెలుస్తారు? మీ అక్క గెలుస్తావా నువ్వు గెలుస్తావా? ఇద్దరం ఒక్కొక్కసారి. ఇద్దరు గెలుస్తారా? మీ మమ్మీకి ఎక్కువ ఎవరు ఇష్టమా? నువ్వు ఇష్టమా మీ అక్క ఇష్టమా? నేనే ఇష్టం. నువ్వే ఇష్టమా? చిన్న బిడ్డనే ఇష్టమా? ఎందుకంటే పెద్దవాళ్ళు ఎప్పుడు డాడ్ ప్రిన్సెస్ కదా. మాస్క్ తీయొచ్చు కదా, మాస్క్ తీయండి, మీ మదర్ చూస్తున్నారు కదా. సో ఇంకా మీ డాడీ గురించి ఏం చెప్తావు? ఏం చెప్పాలి చెప్పు, ఏదో ఒకటి చెప్పు. మీ డాడీ గురించి ఏం చెప్తావు? చెప్పాలి, మా డాడీ ఎక్కువ మా అక్కకి లైక్ చేస్తారు అనమాట. మీ డాడీ మీ అక్కకే సపోర్ట్? నీకు సపోర్ట్ చేయడా? మీ మమ్మీ సపోర్ట్ చేస్తావా? కొన్నిగా మమ్మీ నాకు సపోర్ట్, అక్కనేమో డాడీకి సపోర్ట్. సూపర్. అయితే ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి సపోర్ట్ చేస్తారన్నమాట. సూపర్. మీ మమ్మీకి చెప్తావా? ఇప్పుడు మదర్స్ డే కదా, ఒకసారి మీ మమ్మీకి గిఫ్ట్ చేయండి. మా మమ్మీ ఎన్ని గొడవలు అయినా కానీ మా మమ్మీ అంటే నాకు ఇష్టం. లవ్ యూ మామ్. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ అండి. మీ పేరు? పూజిత. పూజితనా? సో ఇదేనా మీ కాలేజ్? ఎస్. బెస్ట్ స్టూడెంట్ కదా నువ్వు? కాదు. కాదా? సో మీ మదర్ పేరు చెప్పండి ఒకసారి. చిట్టమ్మ. చిట్టమ్మ. సో మీ డాడీ ఇష్టమా మదర్ ఇష్టమా? ఇద్దరు ఇష్టం. ఇద్దరు ఇష్టమా? ఎక్కువ గారాబం మీరు చేస్తారు? మీ మమ్మీ చేస్తారా డాడీ చేస్తారా? డాడీ చేస్తారా? ఫుల్ సపోర్ట్ అయితే డాడీ. అంతా మీ మమ్మీ గురించి చిన్న క్వశ్చన్స్ అడగాల. మీ మదర్కి ఎప్పుడన్నా ఐ లవ్ యూ అని చెప్పినావా? ఎప్పుడన్నా మమ్మీ లవ్ యూ మమ్మీ అని ఎప్పుడన్నా చెప్పలేదు. మమ్మీ స్ట్రిక్ట్గా ఉంటారా నీతోటి, లేకపోతే క్లోజ్ ఉంటారా? ఒక ఫ్రెండ్ లాగా ఉంటారా? అన్ని షేర్ చేసుకుంటావా? మరి అన్ని షేర్ చేసుకుంటావా? అంటే ఏమేమి షేర్ చేసుకుంటావు? పర్సనల్స్ అన్ని మొత్తం అన్ని ఫ్రెండ్ లాగా మంచిగా సపోర్ట్ చేస్తారా? ఫ్రీడమ్ ఇచ్చిరా అయితే ఇంట్లో? సో మదర్ అక్కడ చూస్తున్నారు. సో ఏమైనా చెప్పాలనుకుంటున్నా ఈ సందర్భంగా? అమ్మ, నువ్వు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ లా ప్రతిదీ షేర్ చేసుకునే ఛాన్స్ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. హ్యాపీ మదర్స్ డే మ్యామ్. థ్యాంక్ యూ.